విజయవాడలో ఈ నెల 24న జరగనున్న వక్ఫ్ బచావో నిరసన సభని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి వ్యతిరేకంగా జరగనున్న నిరసన సభ పోస్టర్లని లక్ష్మణరావు ఆవిష్కరించడం జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. చిస్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వక్ఫ్ బచావో పేరుతో రేపు అనగా 24వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి విజయవాడలో రాఘవయ్య పార్క్ దగ్గర మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరగబోతా ఉంది. ఈ వక్ఫ్ బచావో సదస్సుకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి షర్మిల, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ వి శ్రీనివాసరావు, అలాగే మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ వడ్డే శోభనాథరావు మొదలైన ప్రముఖులంతా కూడా హాజరవుతూ ఉన్నారు. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా మైనార్టీలకి అంటే ముస్లింలకి, క్రైస్తవులకి అనేక హక్కులు కల్పించి ముఖ్యంగా రాజ్యాంగంలో 29వ ఆర్టికల్, 30వ ఆర్టికల్, ఈ 2 ఆర్టికల్స్ కూడా మైనార్టీలు తమ సంస్కృతిని, భాషను, విద్యని వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేసుకునే అవకాశాలు కల్పించింది. అందులో భాగంగానే వక్ఫ్ ఆస్తులను కూడా పరిరక్షించుకునే అవకాశాలు, అవి ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధికి వక్ఫ్ ఆస్తుల్ని ఉపయోగించేటటువంటి అవకాశాలు రాజ్యాంగం కల్పించింది. కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ వక్ఫ్ చట్టాన్ని సవరణ చేసి రేపు 25 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ కొత్త వక్ఫ్ బిల్లును తేబోతుంది. దీని ప్రకారం ఈ వక్ఫ్కు సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు దఖలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మైనార్టీలు తమ హక్కుల్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రేపు సమావేశాల్లో పెట్టబోయే వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తూ ఈ వక్ఫ్ బచావో సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం.